అందరికీ నమస్కారం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే 12. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఈ తెలుగు ద్వారా మన వాక్యాలు ఎలా ఉంటాయి, ఆ వాటితో మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు అనమాట. ప్రజెంట్ అంటే ఏ సిచ్యువేషన్లో మాట్లాడతారంటే సి అనొచ్చు, లుక్ అనొచ్చు. సి అన్నా లుక్ అన్నారు చూడని అర్థం. నెక్స్ట్ వన్ లిజన్ అంటే విను. తర్వాత డోంట్ డిస్టర్బ్ అంటే నన్ను కదిలించొద్దు. నెక్స్ట్ వన్ ఎట్ ప్రెజెంట్ ప్రస్తుతం. నవ్ అంటే ఇప్పుడు. ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు ఏదైనా సరే మనకి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో కొన్ని వాక్యాలు చెప్తాం మీకు. ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే మాట్లాడుతూ ఉంటాం. అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది అనుకోండి, అమ్మ వంట చేస్తూ ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. నాన్నగారు ఆఫీస్కి వెళుతూ ఉన్నారు ఇప్పుడు అని చెప్తాం. తర్వాత అక్క బట్టలు ఉతుకుతూ ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ ఆమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉన్నాను. యు ఆర్ లిజనింగ్, మీరు వింటూ ఉన్నారు. యు ఆర్ వాచింగ్ మై ఛానల్, మీరు నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. ఇంతేనండి, చాలా సింపుల్. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇవే, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనుల్ని ప్రజెంట్ కంటిన్యూస్లో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మనకి ఇక్కడ ఫార్మేషన్ చూడండి, సబ్జెక్ట్ ఉండాలి, ఈజ్, యామ్, ఆర్, V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ ఉండాలి, ఈజ్ ఉండాలి, యామ్ ఉండాలి, ఆర్ ఉండాలి, V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ మనకి ఐ వచ్చినప్పుడు యామ్ ఉపయోగించాలి. అదే మనకి సబ్జెక్ట్ వై కానీ, యూ కానీ, దే కానీ, బాయ్స్ కానీ వచ్చినట్టయితే ఫ్లోరల్ వచ్చినప్పుడు మనకి ఆర్ ఉపయోగించాల్సి ఉంటుంది. అదే సింగులర్ అనుకోండి, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, రామ్ వచ్చినా ఈజ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్మేషన్ ప్రకారంగా ఎగ్జాంపుల్స్ మనకి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనం ఇప్పుడు అసర్టివ్ పాజిటివ్ సెంటెన్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి, సబ్జెక్టు సరికి ఐ వచ్చింది, ఐకి ఏం ఉపయోగించాలి, ఐ యామ్. నెక్స్ట్ వన్ సరికి డ్రింకింగ్, V4 వచ్చింది చూడండి, ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ నౌ. ఐ యామ్ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాను. అదే వై వచ్చింది అనుకోండి, వైకి ఆర్ ఉపయోగించాలి. వై వచ్చిన యూ, దే, బాయ్స్ అయినా ఆర్ ఉపయోగించాల్సి ఉంటుంది. వై ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ, మనము ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాము. యు ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నావు. నెక్స్ట్ వన్ దే ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ బాయ్స్ అనమాట, బాయ్స్ ఆర్ డ్రింకింగ్ కాఫీ నౌ, అబ్బాయిలు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నారు. అదే మనకి సింగులర్ అనుకోండి, హీ, షీ, ఇట్, రామ్ వస్తే ఈజ్ ఉపయోగించాల్సి ఉంటుంది. హీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ, అతడు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాడు. షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఇప్పుడు కాఫీ తాగుతూ ఉంది. ఇట్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఇప్పుడు కాఫీ తాగుతూ ఉంది. రామ్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ, రామ్ ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాడు. రామ్ ప్లేస్లో ఎనీ సింగులర్ నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సంగీత అన్నారనుకోండి, సంగీత ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ. మై మదర్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ. ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మీరు కూడా ప్రయత్నించండి, మీరు కూడా ఇలానే మాట్లాడండి. నాతో పాటుగా మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయొచ్చు. ఇక్కడ డ్రింకింగ్ ప్లేస్లో వేరే అనదర్ వర్బ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మీకు డైలీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్లో ఇచ్చాము. ఏ నుంచి మనకి జెడ్ వరకు వర్డ్స్లో మనకి వర్డ్స్ ఆల్ఫాబెట్స్లో ఇచ్చాను. అక్కడ కొన్ని ఇక్కడ కంటిన్యూస్లో మీకు కొన్ని కొత్త పదాలు అనమాట. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్న తర్వాత వాక్యాలకి మనకి కావాల్సింది ఏంటంటే పదాలు తెలుసుకోవాలి. ఇక్కడ మీకు పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ చూడండి, పెయింటింగ్ అంటే ఏంటి, మనకి రంగు వేస్తూ ఉండడం. క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించడం. రిసీవింగ్ సేకరించడం. సెండింగ్ పంపించడం. థింకింగ్ అంటే ఆలోచిస్తూ ఉండడం. యూజింగ్ అంటే ఏంటి, ఉపయోగిస్తూ ఉండడం. నెక్స్ట్ వెకేటింగ్ ఖాళీ చేసి ఉండడం అంటే ఇల్లు ఖాళీ చేయడం కానీ. వాచింగ్ అంటే చూడటం, టీవీ చూడటం కావచ్చు. జిరాక్సింగ్ అన్నారు, జిరాక్సింగ్ అంటే పేపర్ జిరాక్స్ తీస్తూ ఉండడం. ఎల్లింగ్ అంటే పెద్దగా అరవటం, కేక వేయటం. జూమింగ్ అంటే ఏంటి, ఒక పిక్చర్ని జూమ్ పెద్దగా చేయటం. యాక్టింగ్ నటిస్తూ ఉండడం. బయ్యింగ్ అంటే కొనడం. కుకింగ్ వంట చేస్తూ ఉండడం.
డిగ్గింగ్ అంటే ఏంటి? తవ్వుతూ ఉండడం. ఎర్నింగ్ అంటే మనకి సంపాదించడం. ఫెచ్చింగ్ అంటే వెళ్ళి తీసుకురావటాన్ని ఫెచ్చింగ్ అంటారు. గ్రోయింగ్ అన్నాం, పెంచుతూ ఉండడం. నెక్స్ట్ వన్ హీటింగ్ అంటే మనకి వేడి చేయటం. నెక్స్ట్ వన్ ఇంట్రడ్యూసింగ్ అన్నాం, పరిచయం చేయటం. ఈ విధమైన వర్డ్స్ మనం ఉపయోగించుకొని మీరు ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి. ఇదే ప్రజెంట్ కంటిన్యూస్లో మనం అసర్టివ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చెప్పవచ్చు అండి. మనం ఇప్పటివరకు చేసే పనులు చెప్పాము, ఇప్పుడు చేస్తూ లేని పనులు అనమాట. అసర్టివ్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే మనకి ఈజ్, యామ్, ఆర్కి నాట్ని యాడ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ యామ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ అంటే ఏంటి? నేను ఇప్పుడు కాఫీ తాగుతూ లేను, నేను ఇప్పుడు కాఫీ తాగట్లేదు. ఒకవేళ టీ తాగుతున్నాను, నేను ఇప్పుడు కాఫీ తాగట్లేదు అని చెప్పడం. అదే మనకి వై వచ్చిందనుకోండి, వీఆర్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, మనం ఇప్పుడు కాఫీ తాగుతూ లేము. యు ఆర్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఇప్పుడు కాఫీ తాగుతూ లేవు. అదే మనకి దే వస్తే దే ఆర్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఇప్పుడు కాఫీ తాగడం లేదు. బాయ్స్ ఆరెంట్ లేకపోతే ఆర్ నాట్. ఇక్కడ చూడండి షార్ట్ ఫామ్స్ కూడా ఉన్నాయి మనకి, యామెంట్, ఆరెంట్, నెక్స్ట్ వన్ ఈజెంట్. ఇది స్పీకింగ్లో మనకి యూజ్ అవుతుంది, స్పీడ్గా మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతుంది. బాయ్స్ ఆరెంట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అబ్బాయిలు ఇప్పుడు కాఫీ తాగడం లేదు. నెక్స్ట్ వన్ హీ ఈజ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అతడు ఇప్పుడు కాఫీ తాగడం లేదు. షీ ఈజ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఇప్పుడు కాఫీ తాగుతూ లేదు, ఇప్పుడు చేస్తూ లేదని అర్థం ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఇప్పుడు కాఫీ తాగడం లేదు. మన ఇంట్లో పెట్ యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, డాగ్ కావచ్చు, ఏదైతే డాగ్ ఈజంట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అక్కడ కుక్క పిల్ల లేదా కుక్క ఇప్పుడు కాఫీ తాగుతూ లేదు. నెక్స్ట్ వన్ రామ్ ఈజ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, రామ్ ఇప్పుడు కాఫీ తాగుతూ లేడు. ఇంతేనండి. అదే మనకి డ్రింకింగ్ ప్లేస్లో ఎనదర్ వర్డ్స్ ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీకు వర్డ్స్ ఇచ్చాను, వీటిని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఓన్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. వర్క్ తీసుకున్నాం అనుకోండి, వర్కింగ్ అనమాట. ఐ ఆమ్ నాట్ వర్కింగ్ నౌ, నేను ఇప్పుడు పని చేయట్లేదు. ఎక్కడ నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ నాట్ వర్కింగ్ నౌ, మేము ఇప్పుడు పని చేయట్లేదు. యు ఆర్ నాట్ వర్కింగ్ నౌ, నువ్వు ఇప్పుడు పని చేయడం లేదు. దే ఆర్ నాట్ వర్కింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు పని చేయడం లేదు. బాయ్స్ ఆర్ నాట్ వర్కింగ్ నౌ, అబ్బాయిలు ఇప్పుడు పని చేయడం లేదు. అక్కడ ఎంప్లాయీస్ పెట్టారనుకోండి, ఎంప్లాయీస్ ఆర్ నాట్ వర్కింగ్ నౌ. లేకపోతే వర్కర్స్ అనుకోండి, వర్కర్స్ ఆర్ంట్ వర్కింగ్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ హీ అనుకోండి, హీ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ, అతను ఇప్పుడు పని చేయడం లేదు. షీ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ, ఆమె ఇప్పుడు పని చేయట్లేదు. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ, అది ఇప్పుడు పని చేయడం లేదు. నెక్స్ట్ వన్ రామ్ వచ్చిందనుకోండి, రామ్ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ, రామ్ కాకపోతే రాఘు అనుకోవచ్చు. ఎనీ నేమ్ అండి, సుబ్బారావు కావచ్చు, రామారావు కావచ్చు, ఎనీ సింగులర్ వర్డ్ మీరు ఉపయోగించుకొని రామారావు ఈజ్ నాట్ వర్కింగ్ నౌ, రామారావు ఇప్పుడు పనిచేయడం లేదు. ఈ టెన్స్లో మనము ఎలా ప్రశ్నించాలో తెలుసుకుందాం. చాలామందికి కూడా ఆన్సరింగ్ వచ్చు, చాలామంది ఆన్సర్ చెప్తారు. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వీ కెన్ గివ్ ప్రాపర్ ఆన్సర్, బట్ వీ కాంట్ రైజ్ క్వశ్చన్. మనం క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి? ఈ టెన్స్లో అయితే మనకి ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. వీటిని స్టార్టింగ్ అంటే బీ ఫార్మ్స్ ముందుకు పెట్టాలి, యామ్ ముందుకు రావాల్సి ఉంటుంది. చూడండి క్వశ్చనింగ్లో యామ్ ఐ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నానా? ఆర్ వీ డ్రింకింగ్ కాఫీ నౌ, మనం ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నామా? ఆర్ యూ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నావా? నెక్స్ట్ వన్ ఆర్ దే డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నారా? నెక్స్ట్ వన్ ఆర్ బాయ్స్ డ్రింకింగ్ కాఫీ నౌ, అబ్బాయిలు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నారా? ఈజ్ హీ డ్రింకింగ్ కాఫీ నౌ, అతడు ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాడా? ఈజ్ షీ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నదా? ఈజ్ ఇట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నదా? ఈజ్ రామ్ డ్రింకింగ్ కాఫీ నౌ, రామ్ ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాడా? చూడండి క్వశ్చన్ ఎప్పుడు కూడా రైజింగ్, మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఇప్పుడు ఇది పాజిటివ్ కాబట్టి నా హెడ్ ఇది ఎలా ఉంటుంది? వర్టికల్గా పైకి కిందకి అంటూ ఉన్నాం, నాడింగ్. అదే మీరైతే ఏం చేయాలంటే ఇక్కడ వేరే వెర్బ్ మార్చి చెప్పండి. ఇప్పుడు ఫర్ వెయిటింగ్ చూద్దాం. ఇక్కడ ఒక వెర్బ్ మనం మార్చి చేయొచ్చు. యామ్ ఐ వెయిటింగ్ నౌ, నేను ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నానా? ఆర్ వి వెయిటింగ్ నౌ, మనం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నామా? ఆర్ యూ వెయిటింగ్ నౌ, నువ్వు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నావా?
ఆర్ దే వెయిటింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారా? ఆర్ బాయ్స్ వెయిటింగ్ నౌ, అబ్బాయిలు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారా? ఈజ్ హీ వెయిటింగ్ నౌ, అతను ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడా? ఈజ్ షీ వెయిటింగ్ నౌ, ఆమె ఇప్పుడు ఎదురు చూస్తూ ఉందా? ఈజ్ ఇట్ వెయిటింగ్ నౌ, అది ఇప్పుడు ఎదురు చూస్తూ ఉందా? తర్వాత ఈజ్ రామ్ వెయిటింగ్ నౌ, రామ్ ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడా? ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అనమాట. ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్ అనమాట, అంటే క్వశ్చనింగ్లోనే నెగటివ్ ఎలా అడగాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నాట్ ఇక్కడ యాడ్ చేయడమే. చూడు, యామ్ ఐ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఇప్పుడు కాఫీ తాగడం లేదా? నెక్స్ట్ వన్, ఆర్ వి నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, మనం ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఆర్ యు నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఆర్ దే నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఇప్పుడు కాఫీ తాగడం లేదా? నెక్స్ట్ వన్, ఆర్ బాయ్స్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అబ్బాయిలు ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఈజ్ హీ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అతను ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఈజ్ షీ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఈజ్ ఇట్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఇప్పుడు కాఫీ తాగడం లేదా? ఈజ్ రామ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, రామ్ ఇప్పుడు కాఫీ తాగడం లేదా? చాలా సింపుల్ అండి. ఈ క్వశ్చనింగ్లో మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వాట్, వెన్, వై, వేర్, హౌ, హూ, హూజ్, విచ్, ఇవి పదాలు ఉపయోగించుకు మనం సెంటెన్స్ అడగొచ్చండి క్వశ్చనింగ్ అడగాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ తీసుకుని అనుకోండి, వేర్ యామ్ ఐ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నాను? వేర్ ఆర్ వీ డ్రింకింగ్ కాఫీ నౌ, మనం ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నాము? వేర్ ఆర్ యూ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నావు? వేర్ ఆర్ దే డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నారు? వేర్ ఆర్ బాయ్స్ డ్రింకింగ్ కాఫీ నౌ, అబ్బాయిలు ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నారు? వేర్ ఈజ్ హీ డ్రింకింగ్ కాఫీ నౌ, అతను ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నాడు? వేర్ ఈజ్ షీ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఎక్కడ కాఫీ తాగుతూ ఉంది? వేర్ ఈజ్ ఇట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఎక్కడ కాఫీ తాగుతూ ఉంది? వేర్ ఈజ్ రామ్ డ్రింకింగ్ కాఫీ నౌ, రామ్ ఎక్కడ కాఫీ తాగుతూ ఉన్నాడు? ఈ పదాలు ఉపయోగించుకోవచ్చు అండి. వేర్ కాకపోతే ఏం చెప్పొచ్చు? వై అంటే ఎందుకు, వై యామ్ ఐ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఎందుకు కాఫీ తాగుతూ ఉన్నాను? అదే హౌ అనుకోండి, హౌ యామ్ ఐ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఎలా తాగుతూ ఉన్నాను? ఇదే విధంగా మనకి నెగిటివ్ కూడా ఉపయోగించుకోవచ్చు అండి. వేర్ యామ్ ఐ నాట్ ఇలా ఉపయోగించుకోండి. ఇక్కడ మనం వై తీసుకుందాం. వై యామ్ ఐ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, నేను ఎందుకు కాఫీ తాగడం లేదు ఇప్పుడు? తర్వాత వై ఆర్ వీ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, మనం ఎందుకు ఇప్పుడు కాఫీ తాగడం లేదు? వై ఆర్ యూ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, నువ్వు ఎందుకు ఇప్పుడు కాఫీ తాగడం లేదు? వై ఆర్ దే నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, వాళ్ళు ఇప్పుడు ఎందుకు కాఫీ తాగడం లేదు? వై ఆర్ బాయ్స్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అక్కడ అబ్బాయిలు ఇప్పుడు ఎందుకు కాఫీ తాగడం లేదు? వై ఈజ్ హీ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అక్కడ అతను ఇప్పుడు ఎందుకు కాఫీ తాగడం లేదు? వై ఈజ్ షీ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, ఆమె ఇప్పుడు కాఫీ ఎందుకు తాగడం లేదు? వై ఈజ్ ఇట్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, అది ఎందుకు ఇప్పుడు కాఫీ తాగడం లేదు? వై ఈజ్ రామ్ నాట్ డ్రింకింగ్ కాఫీ నౌ, ఇక్కడ రాము ఇప్పుడు కాఫీ ఎందుకు తాగడం లేదు? ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ ఓన్గా ట్రై చేయండి, ఈ విధంగా మాట్లాడండి, వర్క్ ఫార్మ్స్ మార్చుకోండి. మనకి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఇంకా ఎందుకు ఉపయోగిస్తారంటే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడా ఉపయోగిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్ టు పార్టీ టునైట్ అనొచ్చు, అంటే జరగబోయేది కూడా చెప్పొచ్చు అనమాట. టుమారో చెప్పొచ్చు. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీకి వెళ్తూ ఉన్నాను. మన నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ అన్నారు అనుకోండి, అదే వీ వస్తే ఏం చెప్పాలి? వీ ఆర్ గోయింగ్ టు ఢిల్లీ. అదే మనకి యూ వస్తే యు ఆర్ గోయింగ్ టు ఢిల్లీ అని చెప్పొచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ అనొచ్చు, తర్వాత షీ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ అనొచ్చు. ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ కంటిన్యూస్ అనేది ప్రస్తుతం మీరు ఒకటి చాలా సింపుల్ అండి. ఈ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఈజ్, యామ్, ఆర్ వచ్చి పక్కన V4 వచ్చింది అనుకోండి. V4 అంటే మనం చెప్పుకున్నాం కదా, పెయింటింగ్, క్వశ్చనింగ్, రిసీవింగ్, సెండింగ్, థింకింగ్, ఈ పదాలు కనుక వచ్చాయనుకోండి అది ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. ఇవి బాగా నేర్చుకోండి. I will upload more videos. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos. ఇటువంటి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఏం చేయాలి? ఆల్రెడీ నేను సింపుల్ ప్రెజెంట్ మీద, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ మీద ఎగ్జాంపుల్స్ అంటే చేయడం జరిగింది. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి,
చక్కగా ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి చాలు. ఫార్మేషన్ గుర్తుపెట్టుకుంటే మోర్ ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. ఫార్మేషన్సే చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ కనుక నేర్చుకోండి, 12 టెన్సెస్ సంబంధించిన టేబుల్ నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా